హాయ్ అండి. బ్రహ్మముడి ఈ కథలో రెండవ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. గత రాత్రి జూబ్లీ హిల్స్ విల్లా గార్డెన్లో ఆకాంక్షతో జరిపిన సంభాషణ తర్వాత రిషికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. పెళ్లి పేరిట తను సంతకం చేసిన ఆ కాంట్రాక్ట్ పేపర్లు, బామ్మ ఆనంద బాష్పాలు, హైదరాబాద్లోని ఆ బ్రహ్మాండమైన బంగళా అన్నీ అతని మనసులో సుడిగుండంలా తిరుగుతున్నాయి. ఉదయాన్నే 5 గంటలకే నిద్ర లేవటం రిషికి అలవాటు. పల్లెటూరి వాతావరణంలో మగ్గం శబ్దాలతో ఉదయాన్ని ప్రారంభించే అతనికి ఈ పటిష్టమైన ఏసీ గది నిశ్శబ్దం కాస్త వింతగా అనిపించాయి. లేచి తలస్నానం చేసి తన వెంట తెచ్చుకున్న తెల్లటి ఖాదీ పంచె షర్ట్ ధరించి రూంలో నుంచి బయటికి వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాంక్ష అసిస్టెంట్ శేఖర్ ఇద్దరు డిజైనర్లని వెంటబెట్టుకుని రిషి గది ముందు నిలబడ్డాడు. వారి చేతుల్లో లక్షలు విలువ చేసే ఖరీదైన సూట్లు, కోట్లు, బ్రాండెడ్ షూస్ ఉన్నాయి. శేఖర్ కంగారుగా, మాస్టారు, సారీ సార్, మేడం గారు మిమ్మల్ని ఈరోజు కార్పొరేట్ బోర్డు మీటింగ్ కోసం గ్రాండ్ గా రెడీ చేయమన్నారు. వెంకటరామయ్య గారు ఆయన కొడుకు రాజేష్ మీటింగ్ కి వచ్చేస్తున్నారు. మీరు ఈ సూట్ వేసుకుంటే పక్కా బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తారు అని చెప్పాడు. రిషి ఆ డ్రెస్ ని ఒకసారి చూసి చిన్నగా నవ్వి తేలికగా తిరస్కరించాడు. ఇదిగోండి శేఖర్ గారు, మీ మేడం గారి బిజినెస్ సమస్యను తీర్చటానికి నా సాయం ఉంటుందని మాట ఇచ్చాను. కానీ నా అస్తిత్వాన్ని, నా రూపాన్ని మార్చుకుంటానని చెప్పలేదు. నేను నాలాగే ఉంటాను. మీ మేడం గారికి నా మాట మీద నమ్మకం ఉంటే ఈ రూపంలోనే నన్ను బోర్డు ముందు నిలబెట్టమనండి అని ప్రశాంతంగా కానీ దృఢమైన స్వరంతో చెప్పాడు. శేఖర్ భయపడుతూ ఈ విషయాన్ని ఆకాంక్షకి చెప్పడానికి వెళ్ళాడు. ఆకాంక్ష తన క్యాబిన్ గదిలో బ్లాక్ అండ్ వైట్ ఫార్మల్ సూట్ లో చాలా గంభీరమైన లుక్ తో రెడీ అవుతోంది. శేఖర్ చెప్పిన మాట విని మొదట కనుబొమ్మలు ముడివేసినా, నిన్న రాత్రి గార్డెన్ లో రిషి చెప్పిన నన్ను మార్చటం మీ వల్ల కాదు మేడం, నేను లోపల బయట ఒకేలా ఉంటాను అన్న మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. ఆకాంక్ష హాల్లోకి వచ్చి నిలబడింది. ఎదురుగా తెల్లటి చేనేత దుస్తుల్లో ప్రశాంతమైన ముఖంతో, కళ్లల్లో గంభీరమైన ఆత్మవిశ్వాసంతో నిలబడి ఉన్న రిషిని చూసింది. ఎంతటి పెద్ద సూట్ వేసుకున్నా రాని ఒక రకమైన తేజస్సు, సంస్కారం అతనిలో కనిపించాయి. ఆకాంక్ష అతని కళ్లల్లోకి చూస్తూ, ఒకవేళ వెంకట్రామయ్య నిన్ను ప్రశ్నలతో విసిగిస్తే తట్టుకోగలవా రిషి? అక్కడ నువ్వు కార్పొరేట్ సూట్ వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ మాటల్లో తడబాటు ఉంటే వాళ్ళు మన కాంట్రాక్ట్ బంధాన్ని పసిగట్టేస్తారు అని హెచ్చరించింది. రిషి ఆకాంక్ష వైపు నడుచుకుంటూ వచ్చి, నిజం చెప్పేవాడికి తడబాటు ఉంటుంది మేడం, కానీ ఒకరి గౌరవాన్ని కాపాడటానికి నిలబడేవాడికి ధైర్యం మాత్రమే ఉంటుంది. మీరు ధైర్యంగా నడవండి, నేను మీ పక్కనే ఉంటాను అన్నాడు. ఉదయం 9:30 గంటలకి స్టైల్ అండ్ స్కార్ఫ్ కార్పొరేట్ ఆఫీస్ ప్రధాన కాన్ఫరెన్స్ హాల్. వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వచ్చి కూర్చున్నారు. వెంకట్రామయ్య తన కొడుకు రాజేష్ తో కలిసి విజేతల నవ్వుతూ మాట్లాడుతున్నాడు. రాజేష్ మనసులో ఈ రోజే తనకి చైర్మన్ పదవి దక్కుతుంది అని పొంగిపోతున్నాడు. సరిగ్గా 10 గంటలకి కాన్ఫరెన్స్ హాల్ తలుపులు తెరుచుకున్నాయి. అందరూ ఒక్కసారిగా డోర్ వైపు చూశారు. ముందుగా ఆకాంక్ష రాయల్ గా అడుగులు వేస్తూ లోపలికి వచ్చింది. ఆమె పక్కనే చాలా సహజంగా గంభీరంగా నడుస్తూ రిషి లోపలికి అడుగు పెట్టాడు. ఆ క్షణంలో హాల్లో ఉన్న వారంతా రిషి డ్రెస్ కి, అతని రాయల్ క్యారెక్టర్ ని చూసి ఆశ్చర్యపోయారు. వెంకట్రామయ్య వెంటనే లేచి నకిలీ నవ్వుతో, హో ఆకాంక్ష, నెల రోజులు టైం ఇస్తే సరిగ్గా 3వ రోజే పెళ్లి చేసుకుని వచ్చేసావు. చాలా స్పీడ్ గా ఉన్నావే. సరే, ఇంతకీ ఈయనేనా నువ్వు ఎంచుకున్న శ్రీవారు? ఏ బిజినెస్ గ్రూప్ కింగ్ ఈయన? ఏ మల్టీనేషనల్ కంపెనీకి ఓనర్?
అని వెటకారంగా అడిగాడు. రాజేష్ నవ్వుతూ, పాపం నాన్నగారు, ఆయన డ్రెస్సింగ్ చూస్తుంటే ఏ బిజినెస్ మ్యాన్ లా లేరు, ఏదో చిన్న ఊరు నుంచి తెచ్చినట్టున్నారు అని హేళనగా నవ్వాడు. ఆకాంక్ష కోపంతో ఏదో చెప్పబోతూ ఉండగా రిషి ప్రశాంతంగా తన చెయ్యి ఎత్తి ఆకాంక్షని వారించాడు. ముందుకి వచ్చి బోర్డు మెంబర్స్ అందరికీ వినయంగా నమస్కారం పెట్టాడు. వెంకట్రామయ్య గారు, నేను ఏ కోట్లు ఉన్న బిజినెస్ గ్రూప్ ఓనర్ని కాదు. నా పేరు రిషి. సిరిసిల్ల దగ్గర ఒక చిన్న పల్లెటూరులో చేనేత మగ్గాలు నేసే ఒక సాధారణ కళాకారుడిని. బహుశా మీకు డబ్బు లెక్కలు మాత్రమే తెలుసేమో, కానీ ఈ కంపెనీ పేరు స్టైల్ అండ్ స్పార్క్ క్లాతింగ్. ఒక బట్ట ఎలా పుడుతుందో, దారం ఎలా రూపుదిద్దుకుంటుందో, ఆ నూలు వెనుక ఎంతమంది చేనేత కార్మికుల చెమట ఉందో నాకు బాగా తెలుసు. 100 కోట్ల బిజినెస్ చేసే మీ కంపెనీ చైర్మన్ పక్కన ఆ బట్టని సృష్టించే ఒక నేత కార్మికుడు ఉండటం ఈ కంపెనీకి గర్వకారణం కాదా అని చాలా స్పష్టంగా గంభీరంగా బదులిచ్చాడు. హాల్లోని డైరెక్టర్లందరూ రిషి మాటలకి ఆశ్చర్యపోయి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. వెంకట్రామయ్య ముఖం మాడిపోయింది. అయినా తగ్గని వెంకట్రామయ్య, సరే, నూలు సంగతి పక్కన పెడితే ఇది లీగల్ గా చెల్లుబాటు అయ్యే పెళ్ళేనా, లేక కంపెనీ చైర్మన్ సీట్ కోసం ఆకాంక్ష ఆడుతున్న డ్రామానా? దీనికి సాక్ష్యం ఏంటి అని విషం చిమ్మాడు. ఆకాంక్ష వెంటనే పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, తాళి కట్టిన ఫోటోలని ప్రొజెక్టర్పై ప్రదర్శింపచేసింది. వెంకట్రామయ్య గారు, లీగల్ గా రిషి నా భర్త. కంపెనీ బైలాస్ ప్రకారం చైర్మన్ పదవికి కావాల్సిన అర్హత నాకు వచ్చింది. ఇక మీరు ఎలాంటి సాకులు చెప్పటానికి వీల్లేదు అని ఆకాంక్ష సింహంలా గర్జించింది. వేరే దారి లేక బోర్డు మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా ఆకాంక్షని కంపెనీ గ్రూప్ చైర్మన్ గా ప్రకటిస్తూ సంతకాలు చేశారు. ఆకాంక్ష బిజినెస్ యుద్ధంలో మొదటి విజయాన్ని సాధించింది. మీటింగ్ ముగిసి ఆఫీస్ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఆకాంక్ష రిషి వైపు చూసింది. ఆమె కళ్లల్లో తొలిసారిగా ఒక రకమైన కృతజ్ఞత, ఆశ్చర్యం కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ రిషి, ఈరోజు నువ్వు బోర్డు ముందు మాట్లాడిన తీరు చాలా అద్భుతం. వెంకట్రామయ్య నోరు నొక్కేశావు. నేను కేవలం నిన్ను ఒక నామమాత్రపు భర్తగా తెచ్చాను, కానీ నువ్వు నా కంపెనీ గౌరవాన్ని కాపాడావు అని ఆకాంక్ష మనస్ఫూర్తిగా అంటుంది. రిషి తన చేనేత కండువాని భుజంపై వేసుకుంటూ, నా బాధ్యత నేను నెరవేర్చాను మేడం, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఆ వెంకట్రామయ్య కళ్ళల్లో నాకు స్వార్థం, అనుమానం కనిపించాయి. ఆయన ఊరికే ఊరుకోడు, జాగ్రత్తగా ఉండండి. సరే, ఇక నా పని పూర్తయిందిగా, నా గదికి వెళ్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. ఆకాంక్ష తన రివాల్వింగ్ చైర్లో కూర్చుని రిషి వెళుతున్న వైపు చూస్తూ ఉండిపోయింది. ఎంతమంది కార్పొరేట్ దిగ్గజాలని చూసినా రాని ఒక కొత్త అనుభూతి, ఒక రకమైన రక్షణ భావం రిషి పక్కన ఉంటే ఆమెకు కలుగుతుంది. అదే సమయంలో ఓడిపోయిన వెంకట్రామయ్య తన క్యాబిన్ లో రాజేష్ తో కలిసి, రాజేష్, ఆ రిషి గాడి వెనుక ఏదో పెద్ద కథ ఉంది. ఒక చేనేత కుర్రాడు ఆకాంక్షని పెళ్లి చేసుకోవటం ఏంటి, అసలు వీళ్ళ అప్పులేంటి, ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు గుట్టు ఏంటో తవ్వి తీయాల్సిందే అని పెద్ద కుట్రకి ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు ఊర్లో ఉన్న బామ్మ పార్వతమ్మ రిషి ఆ నగరంలో కొత్త కోడలితో ఎలా ఉన్నాడో అని ఆరాటపడుతోంది. కార్పొరేట్ బోర్డ్ మీటింగ్ లో లభించిన విజయం ఆకాంక్షకి పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. కానీ రిషికి మాత్రం ఆ వాతావరణం, ఆ బంగ్లాలోని విలాసాలు రోజురోజుకి ఒక బందీఖానాలా అనిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ విల్లాలో ఉదయాన్నే ఆకాంక్ష ఆఫీస్కి వెళ్లటానికి వేగంగా సిద్ధమవుతుంది. తెల్లటి కాటన్ షర్ట్, డార్క్ గ్రే ఫార్మల్ ప్యాంట్ ధరించి చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకుని హాల్లోకి వచ్చింది. అక్కడే హాల్లో ఉన్న విశాలమైన సోఫాలో కూర్చుని తన వెంట తెచ్చుకున్న చిన్న డైరీలో కొత్త చేనేత డిజైన్ల స్కెచ్లు వేస్తున్నాడు రిషి.
ఆకాంక్ష అతని దగ్గరికి నడుచుకుంటూ వచ్చి ప్రొఫెషనల్ టోన్లో, రిషి, నిన్న బోర్డ్ మీటింగ్లో నువ్వు బాగా మాట్లాడావు, కానీ ఇప్పటితో కథ అయిపోలేదు. వెంకటరామయ్య మన మీద కన్నేసి ఉంచాడు. ఈ 6 నెలలు నువ్వు నాతోనే ఈ ఇంట్లో ఉండాలి. నీకేమైనా కావాలంటే శేఖర్కి చెప్పు, తను అరేంజ్ చేస్తాడు. రోజుకి ఎంత ఖర్చు అయినా పర్లేదు. యూ కెన్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని అంటుంది. రిషి స్కెచ్ బుక్ పక్కన పెట్టి శాంతంగా లేచి నిలబడ్డాడు. డబ్బులు ఇచ్చి వస్తువులు కొనగలరు మేడం, కానీ సంతోషాన్ని కొనలేరు. నా చేతులకు ఖాళీగా ఉండటం అలవాటు లేదు. రోజంతా ఈ ఇంట్లో కూర్చుని తింటూ మీ సేవకుల చేత పనులు చేయించుకోవడం నా వల్ల కాదు. నా మగ్గం మీద డిజైన్ వేస్తే వచ్చే తృప్తి ఈ కోట్ల విలువైన సోఫాలో కూర్చుంటే రావటం లేదు అని తన మనసులోని మాటని స్పష్టంగా చెప్పాడు. ఆకాంక్ష అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. అయితే ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఊరికి వెళ్తానంటావా? అది కుదరదు అని సీరియస్ గా అంది. ఊరికి వెళ్తానని అనటం లేదు. నా మాట నిలబెట్టుకోవటానికి ఇక్కడే ఉంటాను. కానీ నన్ను ఖాళీగా ఉంచకండి. మీ ఆఫీసులో చేనేత రంగానికి సంబంధించిన విభాగం ఏదైనా ఉంటే చెప్పండి. అక్కడ సాధారణ ఉద్యోగిలా పనిచేస్తాను. నా కష్టానికి తగిన జీతం మాత్రమే ఇవ్వండి చాలు అని రిషి అడిగాడు. ఆకాంక్ష ఒక క్షణం ఆలోచించింది. రిషి ఆలోచన విధానం ఆమెకు విచిత్రంగా అనిపించినా అందులో ఉన్న నిజాయితీ ఆమెను ఆకట్టుకుంది. సరే, మా కంపెనీలో ట్రెడిషనల్ వేవ్స్ అనే చేనేత టెక్స్టైల్ డిజైనింగ్ వింగ్ ఉంది. అక్కడికి రా. కానీ ఆఫీస్లో నేను నీకు బాస్ని, నువ్వు నాకు కేవలం ఒక డిజైనర్వి మాత్రమే. అక్కడ మన పెళ్లి విషయం ఎవ్వరికీ తెలియకూడదు. బోర్డు మెంబర్స్ కి మాత్రమే మన పెళ్లి తెలుసు, సాధారణ స్టాఫ్ కి కాదు అని కండిషన్ పెట్టింది. నాకు కూడా అదే కావాలి మేడం అన్నాడు రిషి చిరునవ్వుతో. అలా ఇద్దరూ కలిసి ఒకే కారులో ఆఫీస్కి చేరుకున్నారు. కార్ పార్కింగ్ లో దిగిన వెంటనే ఆకాంక్ష ముందుకి రాయల్ గా నడుచుకుంటూ వెళ్లిపోయింది. రిషి కాస్త వ్యవధి ఇచ్చి వెనుకగా నడుస్తూ డిజైనింగ్ సెక్షన్ లోకి వెళ్లాడు. ఆఫీస్లోని 10వ అంతస్తులో ఉన్న డిజైనింగ్ డిపార్ట్మెంట్ అంతా మోడర్న్ ఆర్ట్, కంప్యూటర్లు, గ్రాఫిక్ టాబ్లెట్లతో నిండి ఉంది. అక్కడి యంగ్ డిజైనర్లు అందరూ జీన్స్, టీషర్ట్లు వేసుకుని గ్లామరస్ గా ఉన్నారు. వారి మధ్యలో ఖాదీ లాల్చీ పైజామా వేసుకుని సాధారణంగా అడుగుపెట్టిన రిషిని చూసి అందరూ వింతగా నవ్వుకున్నారు. ఆ వింగ్ హెడ్ ఆకాష్ అనే వ్యక్తి రిషిని చూసి, హే, నువ్వేనా మేడం గారు పంపిన కొత్త కార్పెంటర్ సారీ డిజైనర్ వా అని వెటకారంగా అడిగాడు. రిషి ఎంతో మర్యాదగా, నా పేరు రిషి అండి, చేనేత డిజైన్లు చేస్తూ ఉంటాను. మేడం గారు ఇక్కడ వర్క్ చేయమన్నారు అని పరిచయం చేసుకున్నాడు. సరే సరే, నీకు పాతకాలపు పద్ధతులు తెలుసుంటాయి. అక్కడ మూలన ఉన్న టేబుల్ మీద కూర్చో. నీకు సిస్టమ్ వాడటం రాదుగా, ఆ పేపర్ల మీద నీ డిజైన్ ఏమైనా ఉంటే గీసుకో అని ఆకాష్ చిన్న చూపు చూస్తూ చెప్పాడు. రిషి ఏ మాత్రం బాధపడకుండా తన టేబుల్ దగ్గరికి వెళ్లి ప్రశాంతంగా కూర్చున్నాడు. పేపర్, పెన్సిల్ తీసుకుని తన మనసులో ఉన్న అద్భుతమైన కాకతీయ శిల్పకళల ఆధారంగా ఒక నేత చీర ఆకృతిని గీయటం ప్రారంభించాడు. మరోవైపు ఆకాంక్ష తన క్యాబిన్ లో కూర్చుని పనుల్లో మునిగిపోయింది. కానీ ఆమె దృష్టి పదే పదే సీసీటీవీ కెమెరాల వైపు వెళ్తోంది. స్క్రీన్ పై డిజైనింగ్ వింగ్ లో రిషిని పరిశీలించింది. మిగతా ఉద్యోగులు అతనిని పక్కన పెట్టి నవ్వుకుంటున్నా రిషి మాత్రం చాలా ఏకాగ్రతతో చిరునవ్వుతో తన పని తాను చేసుకుపోవటం ఆమె గమనించింది. అతనిలోని ఆ సహనం ఆకాంక్షని ఆశ్చర్యపరిచింది. మధ్యాహ్నం 1 గంట అయింది. లంచ్ టైంలో ఆఫీస్ స్టాఫ్ అందరూ కేఫ్ కి వెళ్లారు. రిషి తన ఇంట్లో బామ్మ నేర్పించిన పద్ధతి ప్రకారం తన వెంట తెచ్చుకున్న చిన్న క్యారేజ్ ఓపెన్ చేసి విల్లా వర్కర్స్ ఇచ్చి పంపిన రాగి సంగటి, పప్పు తింటున్నాడు. అదే సమయంలో ఆకాంక్ష అనుకోకుండా ఆ వింగ్ వైపు వచ్చింది. ఆఫీస్ వాతావరణంలో రిషి అంత సాధారణంగా సంతృప్తిగా తింటూ ఉండటం చూసి ఆమె అడుగులు అక్కడ స్తంభించిపోయాయి. రిషి ఆకాంక్షని చూసి, రండి మేడం, భోజనం చేస్తారా, చాలా బాగుంది అని సహజంగానే పిలిచాడు.
ఆకాంక్ష కొద్దిగా ఇబ్బంది పడుతూ నో థ్యాంక్స్, నేను డైట్ ఫుడ్ తింటాను అని చెబుతూనే ఆ రాగి సంగటి వాసనకి ఆకర్షితురాలైంది. చిన్నతనం నుంచి కార్పొరేట్ హోటల్ తిండికి అలవాటు పడిన ఆమెకు అది కొత్తగా అనిపించింది. రిషి ఆమె మొహంలో భావాలని కనిపెట్టి ఒక చిన్న ప్లేట్లో కాస్త సంకటి పప్పు వేసి ఆమెకు అందించాడు. ఒక్క ముద్ద తిని చూడండి మేడం, ఆరోగ్యానికి చాలా మంచిది, మీ బిజినెస్ కష్టాలన్నీ కాసేపు పక్కన పెడతారు అంటాడు. ఆకాంక్ష అరమరికలు లేకుండా ఆ ముద్ద నోట్లో పెట్టుకుంది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన ఆనందం మెరిసింది. ఇది చాలా బాగుంది రిషి, మై మదర్ యూజ్ టు మేక్ దిస్, నేను చిన్నప్పుడు మా అమ్మ చేతి వంట తిన్నాను, మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ రుచి గుర్తొచ్చింది అని చాలా కాలం తర్వాత తన మనసులోని చిన్ననాటి జ్ఞాపకాన్ని రిషితో పంచుకుంది. రిషి నవ్వుతూ ఆప్యాయంగా తినిపించే మనసు ఉంటే ఏ వంటైనా అమృతమే మేడం అన్నాడు. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఉన్న బాస్ ఎంప్లాయ్ అనే సరిహద్దు కొద్దిగా కరిగిపోయింది. ఆకాంక్షకి రిషి కేవలం ఒక కాంట్రాక్ట్ భర్త మాత్రమే కాదు, తన జీవితంలో ప్రశాంతతను తెచ్చే ఒక మంచి మనిషి. అయితే ఇదే సమయంలో ఆఫీస్ బయట ఆకాష్ మరియు కార్పొరేట్ శత్రువైన వెంకట్రామయ్య రహస్యంగా కలుసుకున్నారు. వెంకట్రామయ్య గారు, ఆకాంక్ష మేడం ఈ కొత్త కుర్రాడికి చాలా ప్రాధాన్యత ఇస్తోంది, ఇద్దరి మధ్య ఏదో రహస్య బంధం ఉందనే అనుమానం నాకు వస్తుంది అని ఆకాష్ చెప్పటంతో వెంకట్రామయ్య ముఖంలో ఒక కన్ను నవ్వు వచ్చింది. ఆకాంక్ష మనసులో దాగి ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలని తట్టి లేపిన ఆ మధ్యాహ్న సమయం తర్వాత ఆమె ప్రవర్తనలో ఒక విచిత్రమైన మార్పు మొదలైంది. అంతవరకు ప్రతి మనిషిని కేవలం లాభ నష్టాల కోణంలోనే చూసిన ఆకాంక్షకి రిషి మాట్లాడే తీరు, అతని అమాయకత్వం ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి.